వందే 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 వాణీ భవానీ. నమస్కారం. క్రీస్తు పూర్వం 500వ శతాబ్దం నాటి గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్ ప్రకృతిని చూచి పురుషునిలో కలిగే స్పందనే కళ అని, అలా ఏర్పడ్డ కళలు అనేక రకాలుగా ఉంటాయని తెలుపుతూ పురాణం, లక్షణం, ఆలోచన, శైలి, శ్రావ్యత, దృశ్యం ఈ 6 లక్షణాలు ఉన్న ఏ కళైనా శాశ్వతంగా ఉంటుందని సిద్ధాంతీకరించాడు. ఈ 6 లక్షణాలతో జీవనదిలాగా ప్రవహిస్తున్న కళ కూచిపూడి నాట్యకళ. ఈనాడు కూచిపూడి నాట్యకళ ప్రపంచమంతటా వ్యాపించి నర్తిస్తోంది. అందుకు ఎంతో మంది మహనీయుల కృషే ఇందుకు కారణం. కూచిపూడి నాట్యానికి ఎనలేని సేవ చేసిన మహనీయులను స్మరించి వారు చేసిన విశిష్ట ప్రక్రియల గురించి భావితరాలకు అందించాలన్న సదుద్దేశంతో కొంతమంది కళాకారులు కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్ అన్న పేరిట ఒక సంస్థను స్థాపించారు. ఈ సంస్థ వారు గత సంవత్సరం కూచిపూడి గ్రామంలో కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాల పేరిట ఘనంగా 3 రోజుల కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కూచిపూడి గ్రామంలో 50 అడుగుల ఏకశిలతో కూడిన కూచిపూడి నాట్య పతాక స్తూపాన్ని ఆగమశాస్త్రయుక్తంగా ప్రతిష్ఠించటం జరిగింది. ఈ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖు కూచిపూడి నాట్యానికి విశిష్ట సేవలతో పాటు కూచిపూడి నాట్యంలో విశిష్ట ప్రక్రియలను చేసిన సంగీత నాట్య విశారదుడు అయిన శ్రీ బొక్కా కుమారస్వామి గారి పేరిట ఒక కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించారు. ఈ కార్యక్రమానికి ఆ సంస్థ వారి పక్షాన కళాభిమానులకు, కళాకారులకు అందరికీ సాధువాదములతో సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ కుమారస్వామి గారు కూచిపూడి నాట్యంలో చేసిన విశిష్ట ప్రక్రియల గురించి మీకు తెలియజెప్పాలన్నదే ఈ నా ప్రయత్నం. కూచిపూడి సంప్రదాయ కుటుంబాలలో ఒకటైన బొక్కావారి వంశంలో శ్రీ సీతారామయ్య, రామలక్ష్మి దంపతులకు ఏకైక సంతానంగా 1913వ సంవత్సరంలో జన్మించారు శ్రీ కుమారస్వామి గారు. వీరి తాతగారైన చింతా వెంకట్రామయ్య గారు ఆనాటికే 6కు పైగా యక్షగానాలకి సంగీత నృత్యాలను సమకూర్చి 2 తరాల శిష్యులకు నేర్పటమే కాకుండా కూచిపూడి సమీప గ్రామం అయిన నంగినిగడ్డ గ్రామంలో దేవదాసీలకు నృత్యాన్ని నేర్పిస్తూ ఆ గ్రామవాసి అయిన మృదంగ విద్వాంసులు నీలాచలం గారిని వెంకట్రామ నాట్య కళామండలిలో మార్దంగికులుగా నియమించి ఆంధ్రదేశమంతటా యక్షగానాలను వ్యాప్తిగా వేస్తున్నారు. కూచిపూడి సంప్రదాయ కుటుంబాలలో పుట్టిన మగపిల్లలకు గండి పెట్టి కాశా కట్టి వెంకట్రామయ్య గారి వద్ద నృత్య శిక్షణకు పంపటం పరిపాటి. ఆ రీతిలోనే కుమారస్వామి గారు తాతగారైన వెంకట్రామయ్య గారి వద్ద కూచిపూడి నాట్యాన్ని అభ్యసిస్తూ తమ వయసుకు తగ్గ పాత్రలను పోషిస్తూ ప్రదర్శనలు ఇవ్వటం ఆరంభించారు. తరువాతి కాలంలో బౌద్ధారామ క్షేత్రమైన ఘంటసాల గ్రామ వాస్తవ్యులు, గద్వాల్ సంస్థానంలో ఆస్థాన సంగీత విద్వాంసులు అయిన చల్లపల్లి సుబ్బయ్య, సీతారామయ్య సోదరుల వద్ద శ్రీ కుమారస్వామి గారు శాస్త్రీయ గాత్ర, వైలిన్ వాద్య సంగీతాన్ని కొంతకాలం అభ్యాసం గావించారు. అనేక సంశయోచ్ఛేది పరోక్షార్థస్య దర్శకం సర్వస్య లోచనం శాస్త్రం నాణ్యస్య అంధయేవ సహ. ఏ కళకైనా శాస్త్రం కనుల వంటిది. శాస్త్రాన్ని లక్ష్యాలతో నేర్చుకుంటే గాని ఆ కళలో మనకు కలిగే సందేహాలు నివృత్తి అయి సృజనాత్మకతతో ముందుకు వెళ్లటం జరుగుతుంది. లేకుంటే అంధుల వలె పరులను ఆశ్రయించాల్సి వస్తుంది. శాస్త్రాధ్యయనం చేయమని తాతగారైన వెంకట్రామయ్య గారు ప్రోత్సహించడంతో కుమారస్వామి గారు కణుమూరి చలమయ్య గారి వద్ద లౌకిక విద్యను, సంస్కృతాంధ్రాలను, తాతగారి వద్ద నాట్యశాస్త్రాన్ని అభ్యాసం గావించారు. సంగీతంలో ఉన్నత విద్య కొరకు మచిలీపట్న వాస్తవ్యులు, వాగ్గేయకారులు అయిన వారణాసి బ్రహ్మయ్య, మృదంగ విద్వాంసులైన వారణాసి ఘంటయ్య,
వారి వద్ద సంగీత శాస్త్రాన్ని, ధాతుమాతు రచనా విధానాన్ని, సంజ్ఞామానాన్ని, తాళప్రస్తారాన్ని నేర్చిన కుమారస్వామి గారు పౌర్యత్రిగంతుమత్తేభం తాళం తస్యాంకుశం విదు. గీత, వాద్య, నాట్యాలనే మదగజానికి తాళం అంకుశం వంటిది అని సంగీత మార్తాండంలో చెప్పినట్లుగా కుమారస్వామి గారు గీత, వాద్య, నాట్య తాళాలలో నిష్ణాతులై తర్వాతి కాలంలో చింతా వెంకట్రామయ్య గారి వెంకట్రామ నాట్య కళామండలిలో ఆస్థాన సంగీత విద్వాంసులయ్యారు. 19వ శతాబ్దం నాటికి పద్యనాటక రచన ప్రదర్శనలు ఊపందుకున్న తరుణంలో 1929వ సంవత్సరంలో ఏనుగులూరి పాపరాజు గారు రచించిన మోహిని రుక్మాంగద నాటకానికి పూర్తిగా సంగీతం సమకూర్చే బాధ్యతను బొక్కా కుమారస్వామి గారికి చింతా వెంకట్రామయ్య గారు ఇవ్వటం జరిగింది. ముక్కొండ వాస్తవ్యులైన బొడ్డపాటి నరసింహారావు గారు సహాయకుడిగా శ్రీ కుమారస్వామి గారు ఈ పద్యనాటకానికి పూర్తిగా సంగీతం సమకూర్చారు. వెంకట్రామయ్య గారు నాట్యాన్ని కూర్చి వేదాంతం రాఘవయ్య గారు మొదలైన వారితోటి ఆంధ్రదేశమంతటా ప్రదర్శనలు గావించారు. 1939వ సంవత్సరం నుండి కూచిపూడి గ్రామంలో ఉన్న కళాకారులందరూ మద్రాసు తెలుగు చలనచిత్ర సీమకు వెళ్లటం, అక్కడ స్థిరపడటం జరుగుతూ వచ్చింది. అదే క్రమంలో బొక్కా కుమారస్వామి గారు కూడా తెలుగు చలనచిత్ర సీమలో కొంతకాలం పనిచేయటం జరిగింది. వీరు తెలుగు చలనచిత్ర సీమకు వెళ్లే సమయానికి వారి బాల్యమిత్రుడైన సంగీత సహాధ్యాయి అయిన సుసర్ల దక్షిణామూర్తి గారు అప్పటికే సంగీత దర్శకులుగా ప్రసిద్ధి. వీరి వద్ద కుమారస్వామి గారు పనిచేయటం ప్రారంభించారు. కానీ సుసర్ల దక్షిణామూర్తి గారికంటూ ఒక వాద్య బృందం లేని కారణం చేత వారు పిఆర్ సుబ్బరామన్ గారి వాద్య బృందాన్నే తన చిత్రాలకు వాడుకుంటూ వచ్చేవారు. సుసర్ల దక్షిణామూర్తి గారి వద్ద కుమారస్వామి గారు సంగీత నిర్వాహకులుగాను, తదితర సమయాల్లో వేరే చిత్రాలకు వైలిన్ విద్వాంసులుగాను చాలా కాలం పనిచేయటం జరిగింది. అంతేకాకుండా కొన్ని చిత్రాలకు వారు అజ్ఞాతంగా సంగీత దర్శకులుగా కూడా వ్యవహరించారు. 1950లో వారు సంక్రాంతి అనే చిత్రంలోనూ తరువాత మరికొన్ని చిత్రాల్లోనూ నటించినట్టు కూడా తెలుస్తోంది. 1943 సంవత్సరం చింతా వెంకట్రామయ్య గారు స్వర్గస్థులైన తర్వాత 1953లో చింతా కృష్ణమూర్తి గారు వెంకట్రామ నాట్య కళామండలి బాధ్యతలు చేపట్టే సమయానికి దేశ కాలమాన పరిస్థితుల్లో చాలా మార్పులు రావటం, కూచిపూడి గ్రామంలో కూడా చాలా మార్పులు రావటం, కళాకారులందరూ కూచిపూడి గ్రామం నుండి వలస వెళ్లటం గమనించి మరలా కూచిపూడి కలాప యక్షగానాలను పునరుద్ధరించాలనే సంకల్పంతో కృష్ణమూర్తి గారు బొక్కా కుమారస్వామి గారిని మరలా వెంకట్రామ నాట్య కళామండలిలోకి ఆస్థాన సంగీత విద్వాంసులుగా ఆహ్వానించడం జరిగింది. పురాణమిత్యేవ న సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్యవద్యం అని కాళిదాసు చెప్పినట్టుగా పాతదని పక్కన పెట్టకూడదు, కొత్తదని ఆహ్వానించనూకూడదు. పాత కొత్త కలయికతో వచ్చే ఏ ప్రక్రియ అయినా వినూత్నంగానూ సజీవంగానూ ఉంటుందన్నట్లుగానే కుమారస్వామి గారు తన సృజనాత్మకతతోటి కూచిపూడి నాట్యానికి, నృత్యానికి మరిన్ని విశిష్ట ప్రక్రియలను కూర్చటం విశేషం. వారు చేసిన విశిష్ట ప్రక్రియల్లో ఒకటి కూచిపూడి కలాపాలలోనూ యక్షగానాలలోనూ ప్రవేశధరులకు జతులు, దరువుల ఎత్తుగడకు ముగింపుకు ముక్తాయిలు, తీర్మానాలు, రాగభావయుక్తంగా పద్యాలు, పదగర్భాలు, అతీత అనాగతాలు, చిట్టస్వరాలు, లయతో కూడిన అకారాలు, ఇలా ఎన్నో రకాల ప్రక్రియలను కూచిపూడి కలాప యక్షగానాల్లో పొందుపరిచారు. ఇంతేకాకుండా అఠాణా రాగంలో వారు రాసి స్వరపరిచిన జతీస్వరం తర్వాతి కాలంలో ఏలేశ్వరపు నారాయణప్ప గారు దాన్ని బహుళ ప్రచారం గావిస్తే ఆ జతీస్వరం నేటికి కూచిపూడి నృత్యాంశాలలో ఒకటిగా అనివార్యంగా ఉన్నది. 1960వ సంవత్సరం వచ్చే నాటికి కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం శాశ్వత సభ్యులతోటి భవన సముదాయాలతోటి రూపుదిద్దుకుంది. ఈ సిద్ధేంద్ర కళాక్షేత్రంలో సంగీత తాళ అధ్యాపకునిగా శ్రీ కుమారస్వామి గారు నియమితులయ్యారు. ఆ సమయంలో వీరు ఎంతో మంది శిష్యులకు సంగీత నాట్యాలను బోధించారు. వారి వద్ద నేర్చుకున్న వారిలో కొంతమంది వేదాంతం రాధేశ్యాం గారు, పసుమర్తి కేశవప్రసాద్ గారు, వేదాంతం మాచేశ్వరరావు తదితరులు. ఈ సమయంలో వీరు కేదారగౌడ రాగంలో తిల్లానాను రచించి స్వరపరిచారు.
ఆ తిల్లాన మొదట పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ గారు, తరువాత పసుమర్తి వేణుగోపాల కృష్ణ శర్మ గారు దానికి నృత్యాన్ని కూర్చారు. ఆ తిల్లాన నేటికి అనేక మంది నాట్యాచారులు దానికి నృత్యాన్ని సమకూర్చి బహుళ ప్రచారం గావించుతున్నారు. 1966 నుండి 1968 వరకు శ్రీ కుమారస్వామి గారు మొవ గ్రామంలో స్థాపించిన క్షేత్రయ్య సంగీత నృత్య పాఠశాలలో ఆచార్యునిగా చాలా మంది విద్యార్థులకు క్షేత్రయ్య పదాలకు సంగీత నృత్యాలను కూర్చి నేర్పటం జరిగింది. ఈ సమయంలోనే వారు 15కు పైగా క్షేత్రయ్య పదాలను స్వరపరిచి ఒక ముద్రణ రూపంలో పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. వారు క్షేత్రయ్య పదాలనే కాకుండా అనేక మంది సాహిత్యాలకు కూడా సంగీతాన్ని కూర్చటం జరిగింది. ప్రముఖ సంగీత విద్వాంసులైన ఓలేటి వెంకటేశ్వర్లు గారు ఒకానొక సందర్భంలో బొక్కా కుమారస్వామి గారి గురించి మాట్లాడుతూ, కుమారస్వామి గారు అలభ్యమైన సంగీతము గల సాహిత్యాన్నిన్నింటికీ సంగీతాన్ని కూర్చి ఆ కర్తృత్వాన్ని అంతా వారి ఖాతాలోనే వేసిన నిగర్వి అని, వారి జతులను వారి లయ మీద ఉన్న పట్టును చూసి వారిని జతీశ్వరులని బిరుదుతోటి సత్కరించటం విశేషం. 1969 నుండి కుమారస్వామి గారు బందర్లో ఉన్న నిర్మలా కళాశాలలో సంగీత నాట్య అధ్యాపకులుగాను, తరువాతి కాలంలో ఈసీఐఎల్లో హైదరాబాద్ ఈసీఎల్లో కొంతకాలము పిల్లలకు సంగీతము నృత్యాన్ని బోధన చేసి 1970 చివరి దశకంలో కూచిపూడి గ్రామంలో స్థిరపడి అక్కడ కూడా చాలా మందికి సంగీత నాట్యాలను బోధించి 1983లో స్వర్గస్థులయ్యారు. దాదాపు 63 సంవత్సరాల పాటు సంగీత నాట్యాలతోటే జీవనాన్ని పెనవేసుకున్న ధన్యజీవి శ్రీ కుమారస్వామి గారు. బొక్కా కుమారస్వామి గారి జీవితాన్ని ఒక్కసారి సింహావలోకనం చేస్తే, పురాకవీనాం గణసా ప్రసంగే కనిష్ఠికాధిష్ఠిత కవి కాళిదాస తదాపి తత్తుల్య కరేరభావాత్ అనామిక సార్థక నామ బభూవ. ఒకానొక సందర్భంలో పాతకాలపు సంస్కృత కవులందరూ కూర్చుని సంస్కృత వాంగ్మయంలో సర్వతోముఖంగా కవిత్వం రాసిన వారు ఎవరాని లెక్క ప్రారంభించగా కవి కాళిదాసు, తర్వాత అనామిక, ఇంకెవ్వరూ లేరని తీర్మానించడం జరిగింది. అలాగే కూచిపూడి నాట్యంలో నర్తకుడిగా నటుడిగా, పాత్రధారిగా సూత్రధారిగా, గాత్రధారిగా వైలిన్ వాద్యధారిగా, స్వరకర్తగా, పదకర్తగా ఇలా అష్టావధానం చేసిన వ్యక్తులు ఎంతమంది అని లెక్క వేస్తే బొక్కా కుమారస్వామి గారు తప్ప అనామిక ఇంకెవరూ లేరు. నమస్కారం.